హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే మా లంచ్ సండే స్పెషల్ అయితే చేపల కర్రీ మా నాన్నమ్మ చేసేది ఇట్లాంటి చేస్తున్నాను అనమాట. అసలు మా నాన్నమ్మ అయితే పొయ్యి మీద చేసేది, నేనైతే గ్యాస్ పైన వేస్తున్నా. ఈరోజు పొయ్యి ఏం అంటియలేదు, ఇంక టైం కుదరలేదు, ఇంక చేయలేదు. ఇక్కడైతే మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం అంతా మిరియాలు తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ ఆనియన్ అంతా నల్లగా కాల్చుకొని మొత్తము దానిపైన పొట్టు తీసుకొని దాన్ని అయితే రోట్లో అయితే దంచుకోవాలి మెత్త పేస్ట్ లాగా. ఇక్కడైతే నేను ఐదైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మెంతులు ఇవి అయితే పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ అందులో వేసుకోవాలి, కొన్ని మిక్సీ పట్టుకొని కొంచెం దంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఆనియన్స్ మసాలాలు రెండు కలిపి దంచుకుంటాను. నూనె కొంచెం వేసుకొని ఇక్కడైతే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందే చేపల్లో ఉప్పు, కారం, మసాలా, ఇంకా కొంచెం అంత నూనె వేసుకొని నిమ్మకాయ వేసుకొని అయితే ఫ్రై చేసి పెట్టుకున్న, మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ పచ్చి స్మెల్ వస్తుంది కదా కర్రీ చేస్తాని, ఆయిల్ వేసుకొని కొంచెం అంత స్మెల్ పోయే వరకు అయితే మనం కొంచెం ఆయిల్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చి ఆనియన్ అయితే రెండు తీసుకొని కట్ చేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అయితే ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత నేను నూరిన మసాలాలు అనేవి ఉంటాయి కదా రోట్లో, అది కూడా అందులోనే వేసుకొని కొంచెం ఫ్రై కాగానే మనము మళ్ళీ చింతపండు పులుసు అయితే పోసుకోవాలా. చింతపండు పులుసు మన ఇష్టం, అది మనకు కావాలంటే టమాటా పేరు కూడా వేసుకోవచ్చు. ఇది కానీ చేపల పులుసుకి ఇదే బాగుంటుంది చింతపండు. ఇంకా నేను ఇక్కడైతే మనకు టేస్ట్కి తగ్గంత ఆల్రెడీ చేపలో కూడా ఉండగా చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. కారం, టేస్ట్కి తగ్గంత ఉప్పు, ఇవన్నీ కలిపిన తర్వాత అయితే ఇంకా కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ చింతపండు గుజ్జు నీళ్ళు పోసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత కలుపుకోవాలి. దాంట్లో కలుపుకొని చేపలు అయితే అందులో కొంచెం నీరు మరుగుతున్నాక చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకొని కలుపుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ పీసులు అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే వేసిన తర్వాత అయితే కొంచెంసేపు అట్లనే పెట్టుకున్న తర్వాత అయితే మనము కిందికించి అయితే గంటని కలపాలి. చేపలు లేకుంటే ఇరిగిపోతాయి, ముళ్ళు అవుతాయి అనమాట దీనికైతే. ఇక్కడైతే ఇంకా కూర అయితే ఉడికిపోయింది, చూడండి ఎలా ఉంది కర్రీ. కొంచెంసేపు అయినా 5 మినిట్స్ అయితే చాలా అయిపోతుంది కర్రీ, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసినా కదా, అందుకని. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే రైస్ ప్లేట్ అయితే పెట్టేస్తున్నా. చాలా బాగా వచ్చింది, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇలానే సేమ్ మా నాన్నమ్మ అయితే అన్నీ పొయ్యి మీద చేసి, నేనైతే ఇంక గ్యాస్ పైన చేసిన. కర్రీ అయితే సూపర్గా అయింది, టేస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి, ఒకసారి ట్రై అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇంక నేనైతే ఇంకా వీడియో అయితే ఇప్పుడే పిల్లలకైతే వేసి ఇప్పుడే వేడికైతే సర్వ్ చేస్తున్న పిల్లలకి. చాలా టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.